నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. ఈరోజు టు ది పాయింట్లో భాగంగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ చెప్పబోతున్నాను. లక్షద్వీప్లో ప్రధాని పర్యటన చేసిన తర్వాత మాల్దీవుల మంత్రులు ఏ విధమైన కమెంట్లు చేశారు, ఆ తర్వాత భారత్ ఏ విధంగా అడుగులు వేస్తుంది. సో ఒక్కసారిగా మాల్దీవుల సర్కార్ భారత దాడికి వణికిపోయింది. ప్రపంచ దేశాలన్నీ కూడా మాల్దీవులను దుమ్మెత్తిపోశాయి. ఈ నేపథ్యంలోనే మాల్దీవుల అధ్యక్షుడు భారత్కు త్వరలో రాబోతున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇవన్నీ పక్కకు పెడితే లక్షద్వీప్లో అసలు ఏం చేయాలి, లక్షద్వీప్ని ఇంకా పర్యాటకంగా అభివృద్ధి చేయాలంటే మనం ఏ విధంగా అడుగులు వేయాలన్న దానిపై భారత సర్కార్ ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ కొత్త ఎయిర్పోర్ట్కు, ఎయిర్ స్ట్రిప్కు కూడా ఒక అడుగులు వేసే దిశగా భారత్ సర్కార్ అయితే అడుగులు వేస్తుంది. ఈ నిర్ణయంతో అటు మాల్దీవులకు, ఇటు చైనాకు కూడా చెక్ పెట్టే దిశగా భారత్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తూనే మరోవైపు రక్షణాత్మకంగా కూడా చర్యలు తీసుకునేందుకు భారత్ అడుగులు వేయటం గమనార్హం. అసలు ఏం చేయబోతుంది, ఎక్కడ ఈ ఎయిర్ స్ట్రిప్ అనేది నిర్మాణం జరగబోతుంది అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. లక్షద్వీప్లో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టేందుకు భారత్ అడుగులు వేస్తుంది. ఇక భారత్ నిర్ణయంతో కంగుతింది మాల్దీవుల సర్కార్. డ్రాగన్ కుట్రలో భాగంగా భారత్తో కయ్యానికి దిగిన మాల్దీవులకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. మాల్దీవులకు పోటీగా లక్షద్వీప్ను అద్భుతమైన టూరిస్ట్ స్పాట్ చేసేందుకు కేంద్రం అన్ని రకాలుగా సిద్ధమైంది. త్వరలో అక్కడ కొత్త ఎయిర్పోర్ట్ను కూడా నిర్మిస్తున్నారు. అవసరమైతే 9 డిగ్రీ ఛానల్ను మూసేసి చైనాకు చెక్ పెట్టే వ్యూహాన్ని కూడా రెడీ చేస్తుంది భారత్. భారత్ బ్యాన్తో టూరిస్టులను తమ దేశానికి పంపించాలని చైనా ప్రభుత్వాన్ని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజు వేడుకుంటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీని అవమానించిన మాల్దీవుల ప్రభుత్వానికి చుక్కలు కనిపిస్తున్నాయి. బాయ్కాట్ మాల్దీవ్స్ నినాదంతో పాటు సరికొత్త ఒత్తిళ్లను భారత్ ప్రయోగిస్తుంది. మాల్దీవులకు పోటీగా లక్షద్వీప్ను అద్భుతమైన టూరిస్టు స్పాట్గా తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రణాళికలను సిద్ధం చేసింది. త్వరలో లక్షద్వీప్లోని మినీ కోయల్గో కొత్తగా ఎయిర్పోర్ట్ నిర్మించాలని కేంద్రం సంకల్పించింది. వాణిజ్య అవసరాలతో పాటు మిలిటరీ అవసరాల కోసం ఈ ఎయిర్పోర్ట్ను వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఫైటర్ జెట్లతో పాటు మిలిటరీ కార్గో విమానాలు ల్యాండ్ అయ్యే విధంగా ఈ ఎయిర్పోర్ట్లో వసతులను కల్పిస్తున్నారు. వాస్తవానికి నేవీకి చెందిన ఎయిర్ స్ట్రిప్ లక్షద్వీప్లో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ స్థావరాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. అక్కడి అగత్తి దీవుల్లో మాత్రమే ఎయిర్పోర్ట్ ఉంది. మరోవైపు మాల్దీవులను ఉసిగొల్పుతున్న చైనాకు కూడా గుణపాఠం చెప్పేందుకు భారత్ సిద్ధమవుతుంది. లక్షద్వీప్లో ఉన్న 9 డిగ్రీ ఛానల్ను డ్రాగన్ పైకి అస్త్రంగా ప్రయోగించాలని ఆలోచన చేస్తుంది కేంద్రం. హిందూ మహాసముద్రంలో ఉన్న ఈ సముద్ర మార్గం మినీకోయ్, కాల్పెనీ దీవులను వేరు చేస్తుంది. ఈ మార్గంలో నిమిషానికి 11 నౌకలు ప్రయాణం చేస్తాయి. 9 డిగ్రీ ఛానల్ను భారత్ మూసేస్తే చైనా, ఆగ్నేయాసియా, దక్షిణాసియా దేశాలకు వాణిజ్యం ఆగిపోతుంది. భారత సముద్ర జలాల్లో ఈ మార్గం ఉండడంతో ఎన్నో ప్లస్ పాయింట్లు ఉన్నాయి. చైనాతో యుద్ధ పరిస్థితులు ఏర్పడితే డ్రాగన్ను ముప్పు తిప్పలు పెట్టేందుకు ఈ మార్గం ఉపయోగపడుతుంది. భారత్ ఎత్తుగడలను మాల్దీవుల ప్రభుత్వం వెంటనే గమనించింది. ప్రధాని మోదీని అవమానించిన నేతలు ఇప్పుడు కాళ్ల బేరానికి వస్తున్నారు. భారత్తో విభేదాలను పరిష్కరించుకోవడానికి మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజు త్వరలో భారత్లో పర్యటించబోతున్నారు. ప్రస్తుతం మొయిజు చైనా పర్యటనలో ఉన్నారు. ఫిబ్రవరిలో ఆయన భారత్లో పర్యటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా భారత్ జోలికి వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి అనేది ప్రపంచ దేశాలన్నింటికీ కూడా తెలుసు. సో ఇప్పుడు మాల్దీవులను కట్టడి చేయాలి అంటే మాల్దీవులను భారత్ అంతా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. మాల్దీవులను ఉసిగొల్పుతున్న చైనాను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ 9 డిగ్రీ ఛానల్ను కాస్త ఒత్తిడి అక్కడ తీసుకొస్తే చైనా తన బుద్ధిని మార్చుకునే పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ దిశగానే భారత్ సర్కార్ కూడా అడుగులు వేస్తుంది. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.